ఎస్టర్డే మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? జాయిన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, జాయిన్స్ ఏ టైమ్స్ ఉంటాయి? ఓకే, సో ఇన్నర్ జాయిన్ అని, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని, రైట్ అవుటర్ జాయిన్ అని, ఫుల్ అవుటర్ జాయిన్ అని, ఇలా మనము జాయిన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో అదే విధంగా నీకు ఒక సినారీస్ కూడా ఇచ్చిన, హౌ టు వి జాయిన్ లైక్ టూ టేబుల్స్ అండ్ త్రీ టేబుల్స్. ఓకే, ఏ విధంగా మనం జాయిన్ చేసుకోవాలి, యాంటీ జాయిన్స్ అంటే ఏంటి, నార్మల్ జాయిన్స్ అంటే ఏంటి. ఓకే, సో నా ఫ్యూచర్ లో మనం ఇప్పుడు అందరం జనరల్ గా వాడేది యాంటీ జాయిన్స్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనము డిస్కస్ చేసేది సెల్ఫ్ జాయిన్ అండి. ఓకే, సో సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటంటే, ఇప్పుడు దాకా అసలు జాయిన్స్ అనేది ఎందుకనంటే జనరల్ గా టూ టేబుల్స్ ని జాయిన్ చేయడానికి మనం జాయిన్ అనేది వాడుతున్నాం. అంటే సో టూ టేబుల్స్ అంటే జాయిన్ చేసేదానికి ఏమేమి వాడుతున్నాం మనం? ఇన్నర్ జాయిన్ కానీ, లెఫ్ట్ అవుట్ జాయిన్, రైట్ అవుట్, ఫుల్ అవుట్, ఇవన్నీ వచ్చేసి టూ టేబుల్స్ అన్నమాట. టూ డిఫరెంట్ టేబుల్స్ ని జాయిన్ చేయడానికి మనము ఏం చేస్తున్నాము? డిఫరెంట్ జాయిన్స్ ని మనం వాడుతున్నాం. కానీ ఇప్పుడు సేమ్ టేబుల్లోనే మనకి జాయిన్స్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు, అసలు ఎందుకు ఈ టూ టేబుల్స్ ని జాయిన్ చేస్తారు, దీనివల్ల కొంచెం ఏమైనా యూసేజ్ ఏమైనా ఉందా అంటే, జనరల్ గా ఓకే, అసలు జాయిన్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, ఏ టేబుల్ ఇస్ జాయిన్డ్ టు ఇట్ సెల్ఫ్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ జాయిన్ అనమాట. అంటే ఒక టేబుల్ అనేది దానికే జాయిన్ గానైతే, జనరల్ గా మనము జాయిన్ అంటే ఏంటి, టూ టేబుల్స్ డిఫరెంట్ టేబుల్స్ కదా. కానీ ఇక్కడ ఏంటంటే సేమ్ టేబుల్ తోనే మనం జాయిన్ అయితే దాన్ని సెల్ఫ్ జాయిన్ అంటాం, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, సో ఇక్కడ మనకి జనరల్ గా ఏంటంటే, ఎక్కువ మనం ఎంప్లాయీ టేబుల్ అనేది సమ్ ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే, ఎంప్లాయీ టేబుల్లో జనరల్ గా ఎవరుంటారండి? ఒక కంపెనీ ఉందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిజెంట్ కంపెనీ ఉంది, లేకపోతే ఐ మీన్ అమెజాన్ ఉంది, లేకపోతే ఫ్లిప్కార్ట్ ఉంది. ఇలా ఏమైనా కంపెనీస్ ఉంటాయి, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, ఇలా కంపెనీస్ ఉంటాయి, ఎంప్లాయీస్ ఉంటారు. సో ఎంప్లాయీ అంటే మేనేజర్ అనే వాళ్ళు ఎంప్లాయీ అయినా కాదా? ఎంప్లాయ్. టెక్నికల్ లీడ్ ఎంప్లాయా కాదా? ఎంప్లాయ్. ఎంప్లాయే కదా. సో ఒక ఎంప్లాయీ టేబుల్ అంటే మనం ఏమనుకుంటామనంటే, ప్రతి ఒక్కరు ఎంప్లాయీసే ఒక కంపెనీ కంటే, వాళ్ళకి తారతమ్యం అనేది లేదు. అంటే దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ టెక్నికల్ లీడ్, మేనేజర్. అంటే జస్ట్ ఇది డెసిగ్నేషన్స్ అనమాట, డిఫరెంట్ డెసిగ్నేషన్స్ ఉంటాయి కదా. సో అలా డెసిగ్నేషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ శివ ఈజ్ ఆర్గనైజింగ్ వన్ కంపెనీ. ఓకే, అండ్ వీఆర్ ఆల్ ఐ మీన్ వర్కింగ్ ఆన్ దట్ కంపెనీ. ఓకే, సో అప్పుడు ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన 4-5 మెంబర్స్ మీ, ఓకే, సో శివ కంపెనీలో మనం పని చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ శివారెడ్డి వచ్చేసి మనకి మేనేజర్ అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సంపత్ వచ్చేసి టెక్నికల్ లీడ్ అనుకోండి, నేను కరిష్మా వచ్చేసి ఎంప్లాయీస్, జస్ట్ జూనియర్ రిసోర్స్ అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి కేసులో శివారెడ్డి కింద ఎంతమంది ఎంప్లాయీ పనిచేస్తున్నారు అనేది ఆ, శివ తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఓకే, ఆర్గనైజేషన్ లెవెల్లో. ఓకే, సో మేబీ శివాకి మేనేజర్ శివారెడ్డి ఒక్కరే ఉండరు, డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ మేనేజర్స్ ఉంటారు కదా. సో ఎంతమంది ఎవరెవరు ఏ పని చేస్తున్నారు, వాళ్ళ శాలరీస్ ఎంత, ఎవరెప్పుడు జాయిన్ అయ్యారు ఏంది అనేది మన శివ వచ్చి చెక్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఒక ఒక ఎంప్లాయీ టేబుల్లో నుంచి. సో అలాంటి సినారీస్ లో ఏంటంటే ఇవి బాగా యూసేజ్ అవుతాయి అన్నమాట. అంటే చూడండి, ఎట్లాంటి సినారీస్ లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ అనేది ఎక్స్ అనేది ఒక టేబుల్. ఓకే, సేమ్ టేబుల్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసి అంతే. నేను ఇక్కడ గమనించారో లేదో, సేమ్ టేబుల్ మనం జాయిన్ చేస్తేనే సెలెక్ట్ జాయిన్ అంటున్నాం కదా. ఇక్కడ మీరు రోస్ కానీ కాలమ్స్ కానీ సేమ్ ఇక్కడ ఎట్లయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉన్నాయి. ఎందుకని? జస్ట్ ఇక్కడ అలియాస్ నేమ్స్ ఇచ్చా అంతే. నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ అలియాస్ నేమ్స్ ఇచ్చాను. ఇవి ఎంప్లాయీ టేబులే, ఇది కూడా ఎంప్లాయీ టేబులే. ఓకే, సో ఈ రెండు సేమ్ టేబుల్ కి నేను ఏం చేశాను, ఇక్కడ అలియాస్ నేమ్స్ అనేది డిఫరెన్స్ చేశాను. ఓకే, అంతే తప్ప నేను ఇంకేం మార్చలేదు. కానీ ఇక్కడ జాయిన్ కండిషన్లో ఏం చేశానంటే, వేర్ ఎక్స్ డాట్ మేనేజర్ ఈజ్ ఈక్వల్ టు వై డాట్ ఎంప్లాయీ నెంబర్ అని ఇచ్చాను. ఓకే, ఏంటిది ఇదంటే, ఒక ఎంప్లాయీకి ఓకే మేనేజర్ ఎవరు అనేది మనం చూసుకుంటున్నాం అనమాట. ఓకే, ఈ ఎంప్లాయీకి మేనేజర్ పేరు ఎవరు అని మనం చూసుకోవాలనుకుంటే, ఇక్కడ చూడండి, ఎక్స్ డాట్ అంటే ఈ ఈ నేమ్ అంటే ఎంప్లాయీ నేమ్ అనమాట, ఎక్స్ అంటే. ఓకే, ఎక్స్ అంటే ఎంప్లాయీ నేము. వై డాట్ ఈ నేమ్ అంటే, ఇక్కడ వై డాట్ ఈ నేమ్ అంటే ఈ నేమ్ అనేది ఎవరు చెప్తున్నానండి, మేనేజర్ నేమ్ అని తీసుకుంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు మనం జాయిన్ చేసేది ఏ కండిషన్ ఏం చేస్తున్నాము, ఎక్స్ డాట్ మేనేజర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మేనేజర్ వచ్చేసి ఏంటిది, ఎక్స్ట్రా టేబుల్ లోంచి మేనేజర్ తీసుకుంటున్నాను. అదే విధంగా వై డాట్ ఎంప్లాయీ నెంబర్ కానీ తీసుకుంటే, ఇక్కడ మీరు గమనించారా? ఇక్కడ ఫస్ట్ గమనించండి అండి, 1 ఈజ్ ఈక్వల్ టు 1 అనేది. ఓకే, ఇక్కడ 1 అనేది ఉంది, ఇక్కడ ఏముంది, ఎంటీ ఉంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తుంది, ఎక్స్ డాట్ మేనేజర్ అంటే ఇక్కడ ఎంటీ ఉంది. ఎంటీ అనేది అన్నిటికీ మ్యాచింగ్ అయిద్దండి 4 రికార్డ్స్ కి.
మ్యాచింగ్ కాదు, ఎందుకంటే ఇతనే మేనేజర్ కదా. సో మేనేజర్కి ఎవరు ఉంటారు, ఈయనే మేనేజర్ కాబట్టి అతనికి ఎంప్లాయీ నేమ్ అనేది ఏం ఉండదు. ఓకే, ఏ ఎంప్లాయీ అనేది ఇక్కడికి ఉండదు అనమాట. అంటే జనరల్ గా చెప్తున్నాను. ఓకే, జనరల్ గా అయితే మేనేజర్ కి సీనియర్ మేనేజర్ అని, సీనియర్ మేనేజర్ కి ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ డిసిగ్నేషన్ ఉంటాయి. కానీ మనం మేనేజర్ లెవెల్లోనే మాట్లాడుకుందాం. ఓకే, ఈ మేనేజర్కి వచ్చేసి ఇంకా ఈయనే మేనేజర్ కదా, మనకు కావాల్సిన మేనేజర్ నేమ్స్, ఏ ఎంప్లాయీకి మేనేజర్ నేమ్స్. సో ఇక్కడ మేనేజర్ వచ్చేసి ఓకే. సో ఇక్కడ మనం జాయిన్ చేస్తే ఏమొస్తుంది, ఏం రాదు కాబట్టి దీన్ని ఇంకా జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకి మేనేజర్ అనేది రాదు. కానీ ఇక్కడ ఒకటి అనేది ఏం జరుగుతుందండి, ఈ ఎంప్లాయీ అనే వాళ్ళకి ఓకే, ఈ మేనేజర్ ఒకటి అనే వాళ్ళకి ఎంప్లాయీ నెంబర్ అనేది 1. అలాగే, ఒక్క నిమిషం అండి. హలో, సారీ యాష్. సో నేను ఏమంటున్నానంటే, మనం మేనేజర్ అనేది ఎవరెవరి కింద పనిచేస్తున్నారంటే ఏ ఎంప్లాయీకి ఎవరు మేనేజర్ ఉన్నారని చెప్తున్నాం అబ్బా. ఓకే, సింపుల్ గా ఏ అనే మేనేజర్ కి ఆల్రెడీ మనకు తెలుసు, ఏ అనే మేనేజర్. సో ఇక్కడ బి అనే ఎంప్లాయీకి ఇక్కడ మేనేజర్ ఎవరు అవుతారండి మీకు తెలిసి? బి అనే మేనేజర్ కి ఎవరు? ఏ అనే ఆయనే కదా మేనేజర్, అవునా కదా? బి అనే ఎంప్లాయీకి ఓకే, బి అనే ఎంప్లాయీకి మేనేజర్ ఎవరు అవుతారండి? ఏ అని అతను. ఏ అనే అతను మేనేజర్ అవుతాడు. అదే విధంగా సి అనే ఎంప్లాయీకి మేనేజర్ ఎవరండి? ఏ అతను. ఏ అతనే అవుతాడు. అదే విధంగా డి అనే ఎంప్లాయీకి మేనేజర్ ఎవరండి? బి అని అతను. బి అనే అతను. సో ఇట్లాగా మనం ఏందనంటే లింక్ అన్నమాట. అంటే ఎవరికి, ఏ ఎంప్లాయీకి మేనేజర్ ఎవరున్నారు ఇట్లాగా తెలుసుకునేదానికి మనం సెల్ఫ్ జాయిన్ లో వాడుకుంటాం. ఓకే, సో అదే విధంగా శాలరీ మోర్ దాన్ మేనేజర్ శాలరీ. ఓకే, సో ఇది పాసిబుల్లో ఇంపాసిబుల్లో మనకైతే తెలియదు, కానీ ఒక్కొక్క కేసెస్ లో అయితే పాసిబుల్ అవుతుంటది. ఓకే, కొందరు టెక్నికల్ గా బాగా స్ట్రాంగ్ ఉండి ఐ మీన్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఐఐటి సంథింగ్ సంథింగ్. ఓకే, సో మేబీ లీస్ట్ వర్స్ట్ కేసులో ఇది ఉంటుంది, ఈ సినారియో అండి. బట్ ఒక్కొక్క కేసులో అయితే ఉండొచ్చు. ఓకే, ఏది పాసిబుల్ కాదు, ఏది ఇంపాసిబుల్ కాదు అంటాం కదా, అట్లాగా. సో శాలరీ అనేది మోర్ దాన్ మేనేజర్ కంటే ఎవరికైతే ఉన్నదో చూడాలనుకుంటే మనకి ఇట్లాగా రాసుకోవాల్సి వస్తుంది మనకి. ఓకే, సేమ్ ఇట్లాగనే సేమ్ ఇక్కడ దాకా అంతా సేమే ఉంటుందండి. ఓకే, సేమ్ ఇక్కడ జస్ట్ ఏంటంటే ఎక్స్ డాష్ శాలరీ. ఎక్స్ అంటే ఎవరండి మనకి మన కండిషన్లు ఇక్కడ? ఎక్స్ అంటే ఎవరు వస్తారు? ఎంప్లాయీ, అంతే కదా. మేనేజర్. ఎక్స్ అనే టేబుల్ వచ్చి ఎంప్లాయీ టేబుల్, వై టేబుల్ వచ్చి మేనేజర్ టేబుల్ కదా. సో ఎక్స్ డాట్ శాలరీ అంటే ఎవరు? ఎంప్లాయీ అంటే తక్కువ ఉన్న శాలరీ కాబట్టి మనం గ్రేటర్ దాన్ అని పెట్టుకున్నాం. ఓకే, అంటే ఇతని కంటే ఇతని శాలరీ ఎక్కువ ఉన్న వాళ్ళ రిజల్ట్స్ మనం చూసుకోవాలనుకున్నప్పుడు ఇలా మన కండిషన్ రాసుకుంటాం. అర్థమవుతుందా? గ్రేటర్ దాన్ సిమిలర్ ఐడియా ఉంది కదా, గ్రేటర్ దాన్ లెస్ దాన్. హలో, ఐడియా ఉందా లేదా నాయన? ఐడియా ఉందా? ఆహా. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తుంటే సో ఇది ఇక్కడ గమనించండి. ఫస్ట్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ శాలరీ అండ్ సెకండ్ వచ్చేసి వై డాట్ శాలరీ. ఓకే, ఇప్పుడు నేను ఈ కండిషన్ అప్లై చేశాను.
ఓకే, ఇప్పుడు చెప్పండి మనకు అవుట్పుట్ ఫస్ట్ ఈ రెండిట్లో ఏమొస్తుందండి? శ్రీనివాస్, నేను నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవుతాను. ఇది ఎస్క్యూఎల్ కదా, నాకు వేరే వర్క్ వచ్చింది. ఓకే, క్యారీ ఆన్. హలో, దీనికి ఈ కండిషన్ అప్లై చేసి ఈ డేటాకి. ఓకే, ఇప్పుడు మీరు గమనించండి, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఇది ఎక్స్ టేబుల్లో శాలరీ, అండ్ ఇది వచ్చేసి మీ ఎంప్లాయీ శాలరీ. ఓకే, ఈ రోలో ఉండేదంతా ఎంప్లాయీ శాలరీ, ఈ రోలో ఉండేదంతా మేనేజర్ శాలరీ అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ నాకు కండిషన్ ఇక్కడ అప్లై చేసి ఎక్స్ డాట్ శాలరీ గ్రేటర్ దెన్ వై డాట్ శాలరీ అని ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ ఎక్స్ డాట్ శాలరీ అంటే ఇది, వై డాట్ శాలరీ అంటే ఇది. ఇప్పుడు ఈ రెండింటికి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, గ్రేటర్ దాన్ ఇచ్చా. సో అవుట్పుట్ ఈ రెండు కరెక్టా రాంగ్ అండి ఇది? ఫాల్స్ అన్న ఫస్ట్ది. రాంగ్. ఫస్ట్ది ఫాల్స్. ఓకే, సో మనకి ఇది రాదు, ఇది ట్రూ. ట్రూ వస్తుంది. ట్రూ. ట్రూ నాట్. ఎందుకని ఇక్కడ ఎంప్లాయీ శాలరీ అనేది ఎక్కువ, మేనేజర్ శాలరీ తక్కువ ఉంది ఇక్కడ. సో అదే విధంగా ఇక్కడ ఇదిగో ట్రూ. అర్థమవుతుందా? సో మనం రాసుకునే కండిషన్స్ బట్టి మనం జాగ్రత్తగా రాసుకొని ఆ కండిషన్స్ అనేది సాటిస్ఫై చేసుకోవాలి. సో అదే విధంగా డిస్ప్లే ఎంప్లాయీస్ హూ ఆర్ జాయిన్ బిఫోర్ ఈజ్ మేనేజర్. ఓకే, మేనేజర్ కంటే ముందు జాయిన్ వాళ్ళ లిస్ట్ కావాలి అంటున్నాడు. అర్థమవుతుందా? ఎంప్లాయీస్ ఎవరైతే మేనేజర్ కంటే ముందు జాయిన్ అయ్యి ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శివారెడ్డి ఈజ్ వర్కింగ్ ఆన్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ హీ జాయిన్డ్ అట్ 2020 and his manager might be joined in 2024 January. So is it possible or not possible? పాసిబుల్ అన్న. పాసిబుల్ కదా. సో అట్లా ఆర్గనైజేషన్ లో ఒకవేళ చూసుకోవాలనుకుంటే అప్పుడు ఏ విధంగా చూసుకుంటాము అనేది సేమ్ సేమ్ ఇట్లాగనే ఎగ్జాక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, వై డాట్ ఈ నేమ్, దట్ ఈస్ మేనేజర్ నేమ్ ఫ్రమ్ EMPX is your employee table and EMPY is your manager table, where X dot manager is equal to Y dot employee number. ఓకే, సో వై డాట్ ఎంప్లాయీ నెంబర్ అన్నప్పుడు అండ్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎక్స్ డాట్ ఐ డేట్ అంటే ఇది ఎవరిది ఇది? ఓకే, ఎంప్లాయీ. ఎంప్లాయీ కంటే మేనేజరు ముందు జాయిన్ అయితేనే ఇక్కడ గుర్తు పెట్టుకోండి. సో ముందు అని అంటే ఐ మీన్ ఆఫ్టర్, మనం ఎట్లా తెలుగులో వేరేగా వస్తుంది, ఇంగ్లీష్ లో కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఇక్కడ మన కండిషన్ ఏంటంటే హూ ఆర్ జాయిన్ బిఫోర్ ఇస్ మేనేజర్. బిఫోర్ మేనేజర్ అంటే మన మేనేజర్ కంటే ముందు జాయిన్ అయినాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పిన సినారియోలో ఈ మేనేజర్ 2024లో జనవరి సంథింగ్ అన్నప్పుడు మనకి ఇక్కడ లెస్ దాన్ రాయాలా గ్రేటర్ దాన్ రాయాలండి? లెస్ దెన్ వస్తుంది అన్న. ఎంప్లాయీది తక్కువ ఉండాలి, మేనేజర్ది ఎక్కువ ఉండాలి డేటా. అర్థమవుతుంది కదా ఇక్కడ. సో మీరు ఎప్పుడు కూడా ఏంటంటే ఏదైనా చేసేటప్పుడు డేటాబేస్ లో కానీ ఏదైనా కోడింగ్ లాంగ్వేజ్ లో if you are not understanding the logic and if you are not doing anything, your mind is struck, then always better take one pen or write some what we can say practical things. Okay, సో ప్రాక్టికల్ గా మీరు రాసుకుంటే మీరు రాసిన కండిషన్ కరెక్ట్ గా వస్తుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఏదో ఆలోచిస్తానే ఉన్నారు అనుకోండి, అదో ఆలోచిస్తానే ఉంటాం. ఓకే, అలా కాకుండా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోవటము, లేకపోతే జస్ట్ స్టార్టింగ్ అంటే నోట్ ప్యాడ్ ఏదైనా ఓపెన్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ ని మీరు ఈజీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సింపుల్ గా నేను ఇందాక ఏం చెప్పాను, 2024లో జాయిన్ అంటే ఎప్పుడు జాయిన్ అయ్యాడు? ఫర్ ఎగ్జాంపుల్ 03 మే 2020లో జాయిన్ అయ్యారు. ఓకే, సో ఇతను మేనేజర్ ఎప్పుడు జాయిన్ అయ్యాడంటే 23 జాన్ 2024లో జాయిన్ అయ్యాడు. సో ఇప్పుడు మనకేంది, ఎవరు ముందు జాయిన్ అయ్యారంటే ఎవరు చెప్తారమ్మా? ఇది ఇతను ముందు జాయిన్ అయ్యాడా, ఇతను ముందు జాయిన్ అయ్యాడా ఒక కంపెనీలో? ఎంప్లాయీ ముందు. 2020లో జాయిన్ అయిన అతను వచ్చేసి మనకి ఓల్డ్ ఎంప్లాయీ అని అంటాం. ఇతను వచ్చేసి మేనేజర్, అఫ్ కోర్స్ ఈజ్ ఏ మేనేజర్, బట్ ఏమవుతుందంటే ఇతని న్యూ ఎంప్లాయీ అని అంటాం. ఓకే, కంపారిటివ్లీ. సో అప్పుడు ఈ కండిషన్ లో నేను ఇట్లా గ్రేటర్ దాన్ రాశాను అనుకోండి, ఏమైంది? ఇది ఫెయిల్ అయితే ట్రూ అయితే ఇది పెద్దదా, ఇది పెద్దదా? 2024 పెద్దదన్న.
సో ఇతని కంటే తక్కువ అంటే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు బిఫోర్ మేనేజర్కి అయినారు కాబట్టి దానికి మన ఇక్కడ లెస్ దాన్ అనేది పెట్టుకోవాలి, ఇందాక మన శివారెడ్డి చెప్పినట్టు. అర్థమవుతుందండి? ఇట్లాగా మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి, దానికి తగ్గట్టు వచ్చేసి మీరు ఏదైనా సరే ఆపరేటర్స్ అనేది వాడుకోవాలి. లెస్ దాన్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇవన్నీ ఆపరేటర్స్ కదా. సో ఇవన్నీ మీరు ఆ, వాడుకోవాల్సి వస్తుంటది. సో నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా ఇన్నర్ జాయింట్ అర్థమైంది కదా, సెల్ఫ్ జాయింట్ అర్థమైంది కదా. సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటండి? సేమ్ టేబుల్ జాయిన్ విత్ అదే టేబుల్ టేబుల్తో జాయిన్ అవుతాయి. సేమ్ టేబుల్ ని జాయిన్ అయ్యేదాన్ని సెల్ఫ్ జాయిన్ అంటాం. ఓకే. సో డిఫరెంట్ టేబుల్తో జాయిన్ అయ్యే వాటి డిఫరెంట్ జాయిన్స్ ఉన్నాయి మనకి, ఇన్నర్ జాయిన్స్ అవన్నీ అట్లాగా. సో అదే విధంగా క్రాస్ జాయిన్. ఓకే, క్రాస్ జాయిన్ కంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మీకు డేటా అనేది కావాలి టూ టేబుల్స్ లో నుంచి, బట్ ఆ టూ టేబుల్స్ నుంచి డేటా అయితే కావాలి, బట్ ఒక థింగ్ ఏంటంటే ఆ టేబుల్లో టూ టేబుల్స్ లో కామన్ జాయిన్ కండిషన్ అనేది ఉండదన్నమాట. సో అలాంటి కేసెస్ కూడా ఉంటాయా అని అంటే ఆబ్వియస్లీ ఉంటాయండి. కొన్ని సినారియోస్ లో మీరు క్రాస్ జాయిన్ కూడా రాయాల్సి వస్తుంటది. అదేం లేదు, సింపుల్ గా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, క్రాస్ జాయిన్ రిటర్న్స్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ టేబుల్స్. అర్థమవుతుందా? క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ టేబుల్స్ అంటే క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏందమ్మా? క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏంది చెప్పలేదు మీరు? దీన్ని ఏమంటారా? మల్టీప్లైన్ 2 3 జర్ ఎంత? 6. 6. అవును కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ టేబుల్లో మనకి 2 రికార్డ్స్ కానీ ఉంటే, అదే విధంగా బి టేబుల్లో 3 రికార్డ్స్ కానీ ఉంటే, 2 3 జర్ హౌ మచ్? 6 రికార్డ్స్, రైట్? నీకు అవుట్పుట్ లో 6 రికార్డ్స్ వస్తాయి. అలా కాకుండా నీకు ఏ టేబుల్లో 4 రికార్డ్స్ ఉంది అండ్ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 రికార్డ్స్ ఉంటే, హౌ మెనీ రికార్డ్స్ విల్ గెట్? 400 రికార్డ్స్. ఓకే. సో ఇలా క్రాస్ ప్రొడక్ట్ చేస్తుంది అనమాట ఇది. అంటే ఇక్కడ మనకి జాయిన్ కండిషన్ ఏమి ఉండదు అనమాట. అందుకని ఏం చేస్తానంటే ఇది ఎట్లా క్రాస్ ప్రొడక్ట్ చేస్తుందో చూడండి. జస్ట్ ఇక్కడ ఈ 3 రికార్డ్స్ ఉంటాయి. ఫస్ట్ 1, 3 తీసుకుంటుంది. ఓకే, ఈ ఫస్ట్ రికార్డ్ ఇస్తుంది. ఓకే, అదే విధంగా ఈ రికార్డ్ ని మ్యాచింగ్ అది ఇస్తుంది. ఓకే, జాయిన్ అంటేనే గుర్తుంది కదా మీకు, మల్టిపుల్ కాలమ్స్ ని మనకి ఇలా మనం రాసుకుంటా పోతుంటాం అనమాట. సో మనం డిస్ప్లే చేస్తూ ఉంటది. సో 1 and 3, అదే విధంగా 1 and 4, అదే విధంగా 1 and 6. ఓకే, సో ఫస్ట్ రికార్డ్కి అయిపోయింది. అదే విధంగా సెకండ్ రికార్డ్ 2 and 3, అదే విధంగా 2 4, అదే విధంగా 2 6. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ ని మనకి ఇది జనరేట్ చేస్తుంది. అంటే క్రాస్ అంటే ఏంటంటే మల్టిపుల్ చేస్తుంది అనమాట. ఏవైతే మీ రికార్డ్స్ ఉంటాయో అన్నిటిని ఇట్లాగా మల్టిపుల్ చేస్తుంటది అనమాట. అందుకే దీన్ని క్రాస్ జాయిన్ అంటాం. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. అర్థం. ఇప్పుడు చెప్పండి ఏం అవుట్పుట్ వస్తుందో 2 6 తర్వాత. ఫస్ట్ చెప్పండి తొందరగా. 1 1 అవుతుంది. 3 ఉమ్, 1 4 ఉమ్, 1 6 1 5. నెక్స్ట్ 2 3 2 4 2 6 2 5 6 3 6 4 6 6 6 5. అట్లాగా మల్టిపుల్ చేసుకుంటూ వెళ్తుంది. అర్థమవుతుంది కదా మీకు కాన్సెప్ట్? ఓకే, ఈ విధంగా మనకి క్రాస్ జాయిన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో క్వరీ కూడా ఇట్లా రాస్తారు సింపుల్ గా అంతే. మనం జనరల్ గా ఏంటంటే జాయిన్ కండిషన్ మనకు కానీ తెలిసి కానీ ఉంటే మనం మామూలుగా జాయిన్ కండిషన్ రాస్తాము. మనకు జాయిన్ కండిషన్ తెలియనప్పుడు ఏంటంటే సింపుల్ గా ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ అని కాదు, అవి వేరే టేబుల్స్ ఏ ఉంటాయి. జస్ట్ ఇది సింపుల్ గా ఇట్లా రాస్తే సరిపోద్ది. జస్ట్ టేబుల్ నేమ్ కామా, దట్ ఈస్ టేబుల్ 1 కామా టేబుల్ 2 అని చెప్పి ఇచ్చేసి దట్స్ ఇట్. మీకు ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ ని ఇక్కడ మెన్షన్ చేసుకోవటం.
ఏ టేబుల్ లోంచి ఏ కాలం కావాలో ఆ కాలమ్స్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటే దట్ ఈస్ ద క్రాస్ జాయిన్, దట్స్ ఇట్. ఓకేనా? మా ఒకటి గుర్తుపెట్టుకోండి, జాయిన్స్ కొంచెం ఇంపార్టెంట్. ఓకే, కొంచెం ఫోకస్ చేసుకొని చదువుకోండి. ఓకే, జాయిన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అవి కానీ అర్థం చేసుకోలేకపోతే మీరు కొంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు తర్వాత ఫ్యూచర్ లో. ఓకే, ఓకే అన్న. నెక్స్ట్ మనకి సెట్ ఆపరేటర్స్ అంటారమ్మా. ఓకే, సెట్ ఆపరేటర్ ఇవి కూడా చాలా యూస్ఫుల్ అమ్మా. చాలా దగ్గర ఇవి వాడతారు. ఓకే, సో కొంచెం ఫోకస్ చేసుకోండి, అర్థం చేసుకోండి. ప్రతి కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంటే, ప్రతి ఒక్క దగ్గర ఎక్కడ వాడతామో చూడండి. ఓకే, సో సెట్ ఆపరేటర్స్ అన్నమాట. సెట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ది సెట్ ఆపరేటర్స్ పర్ఫార్మ్ ఆపరేషన్ బిట్వీన్ రిజల్ట్ ఆఫ్ టూ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ది సెట్ ఆపరేటర్స్ పర్ఫార్మ్ ఆపరేషన్ బిట్వీన్ రిజల్ట్ ఆఫ్ టూ సెలెక్ట్ స్టేట్మెంట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనము ఈ సెట్ ఆపరేటర్స్ అనేది ఆపరేషన్ చేసేది టూ సెలెక్ట్ స్టేట్ మీద డిపెండ్స్ అయి ఉంటది, దాని యొక్క అవుట్పుట్ మీద ఆధారపడి ఉంటది. ఓకే, అయితే ఏ విధంగా అనేది చూడండి. ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని సెట్ ఆపరేటర్స్ అంటే మిమ్మల్ని చెప్పాల్సింది ఏంటంటే యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, మైనస్. ఓకే, సో వీటిని మనము సెట్ ఆపరేటర్స్ అంటారు. ఓకేనా? సెట్ ఆపరేటర్స్ ని యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, మైనస్. మీరు ఇంటర్వ్యూ కానీ పోతే జాయిన్స్ మీద, ఈ సెట్ ఆపరేటర్స్ మీద నాకు తెలిసి అయితే ఇంటర్వ్యూల్లో ఇవి అడగకుండా వాళ్ళు ఇంటర్వ్యూ అయితే చేయరు. ఓకే, సో మీరు అదే నేను చెప్పేది, జాయిన్స్ అనేది మీరు కానీ మర్చిపోయినా లేకపోతే సెట్ ఆపరేటర్స్ ఇట్లాంటివన్నీ మీరు మర్చిగాని పోతే మీరే ప్రాబ్లంలో ఉంటారు. ఓకే, సో మీరు బాగా అండర్స్టాండింగ్ చేసుకోండి రిక్వైర్మెంట్స్. మొత్తం ఇప్పుడు దాకా మనం ఏం చెప్తున్నామా, సెట్ ఆపరేటర్స్ అంటేనే ఇది అవుట్పుట్ యొక్క టూ రిజల్ట్, ఓకే, టూ సెలెక్ట్ స్టేట్మెంట్ యొక్క రిజల్ట్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను. ఓకే, సో ఇక్కడ గమనించండి, ఇక్కడ నేను ఏం చేస్తాను, సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఒకటి రాసుకుంటే టూ సెలెక్ట్ స్టేట్మెంట్ అవుట్పుట్ అనమాట. ఓకే, ఇక్కడ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఒకటి రాస్తాను. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, సెట్ ఆపరేటర్స్ ఏవైతే నాకు అవసరమో అది రాసుకుంటాను. యూనియనా, యూనియన్ ఆలా, ఇంటర్సెక్టా, మైనసా, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఇక్కడ యూనియన్స్, ఇవి యూనియన్ ఆలా, ఇంటర్సెక్టా, మైనస్ అనేది మీరు వాడతారు. ఓకే, సో అదే విధంగా సెలెక్ట్ స్టేట్మెంట్ టూ. ఓకే, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టూ సెలెక్ట్ స్టేట్మెంట్ ని మనము వాడుకుంటున్నాము. ఈ రెండు రిజల్ట్ లో వచ్చిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే మనకి డిపెండ్స్ ఆన్ యువర్ సెట్ ఆపరేటర్ అనేది దానికి అవుట్పుట్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. కానీ ఇక్కడ ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సెట్ ఆపరేటర్స్ అనేది టు పర్ఫార్మ్ ద సెట్ ఆపరేటర్ ద స్ట్రక్చర్ ఆఫ్ select statement must be, the first select statement must be equal to structure of the second select statement. అంటే what is that meaning? The number of columns and data types means the structure. ఓకే, స్ట్రక్చర్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ కాలమ్స్, డేటా టైప్స్ అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. అంటే స్ట్రక్చర్ అంటే ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్, డేటా టైప్స్ అనేది కంపల్సరీగా మ్యాచింగ్ అనేది ఉండాలి. అంటే రెండు ఈక్వల్ గా ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో ఒక టేబుల్ వచ్చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ అనుకోండి, లేకపోతే ప్రొడక్ట్ టేబుల్ అనుకోండి. మీ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ప్రొడక్ట్ నెంబర్ అండ్ ప్రొడక్ట్ నేమ్ అని ప్రొడక్ట్ కేటగిరీ అని కానీ 3 కాలమ్స్ ఉంటే మీ సెకండ్ స్టేట్మెంట్ లో కూడా అవే 3 కాలమ్స్ మాత్రమే ఉండాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు టేబుల్ క్రియేట్ చేయమంటే ఎట్లాగా టేబుల్ క్రియేట్ స్టేట్మెంట్ చెప్పండి ఒకటి. చెప్పండి కమాన్ గా, డమ్మీ టేబుల్ ఒకటి క్రియేట్ చేద్దాం. చెప్పండి తొందరగా. 3 కాలమ్స్ తో ఒక డమ్మీ టేబుల్, ఇప్పుడే చెప్పండి, ప్రొడక్ట్ టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం అన్నాను కదా. ఒక ప్రొడక్ట్ టేబుల్ చెప్పండి, స్టేట్మెంట్ చెప్పండి తొందరగా, బస్ స్పీడ్ గా.
హలో. హలో అన్న. చెప్పండి. క్రియేట్ ఉమ్, టేబుల్ నేమ్ టేబుల్ నేమా? అండ్ క్రియేట్ ఎంప్లాయీ టేబుల్ నేమ్. టేబుల్ వచ్చేసి ప్రొడక్ట్ టేబుల్ అని చెప్పాను కదా. ఉమ్, మీరు క్రియేట్ టేబుల్ నేమ్ అని చెప్పాలా, క్రియేట్ టేబుల్ నేమ్ కాదు. ఓకేనా? ఓకే అన్న. చదవాలమ్మా మీరు అందరూ. కాలం కాలం నేమ్ ఏం పెట్టుకుందామన్నా? నేను చెప్పాను కదమ్మా, మీరు ఇంతే కదా, ప్రొడక్ట్ నెంబర్ అని చెప్పాను. ప్రొడక్ట్ నెంబర్ ఇంటీజర్. ఇంటీజర్ అండ్ కాలం టు ప్రొడక్ట్ ప్రొడక్ట్ నేమ్ నేమ్ స్ట్రింగ్ ఏదో వేర్ క్యారెట్ స్ట్రింగ్ ఏదైనా రాసుకోవచ్చు. ప్రొడక్ట్ ప్రైస్ ఇంటీజర్ కేటగిరీ ఏదో ఒకటి రాసుకోండి. ఓకే, ఇంటీజర్ డబుల్ ఏదో ఒకటి బిగ్ ఇంటూ మీకు నచ్చింది రాసుకోండి. ఓకే, రాసుకున్నాము. దీంట్లో స్ట్రక్చర్ అంటే ఏందమ్మా? కాలమ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 ఉన్నాయి నేమ్స్. దాని యొక్క డేటా అండ్ టైప్ డేటా కూడా టైప్. నేను ఇప్పుడే చెప్పాను. ఇక్కడ స్ట్రక్చర్ అంటేతోనే ఇక్కడ కాలం నేము, అదే విధంగా దాని యొక్క డేటా టైప్ అనేది కంపల్సరీగా మ్యాచింగ్ అయితే ఉండాలి. ఓకే, మీరు ఎప్పుడైతే సెట్ ఆపరేటర్స్ మీద వర్క్ చేస్తారో, సో వెన్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ద సెట్ ఆపరేటర్స్, ఓకే, ద కాలం నేమ్స్ అండ్ ద డేటా టైప్స్ should match between statement 1 and statement 2. If the column names or data types is not matching, okay, then this query it won't work and it will fail the okay your query. అంటే ఏం జరుగుతుందని అంటే, నేను ఇదేం దాకని చెప్పేది, మీరు ఎప్పుడైతే ఈ టేబుల్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ టేబుల్లో ఈ కాలమ్స్ అనేది కంపల్సరీగా సేమ్ గా ఉండాలి నెక్స్ట్ టేబుల్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నామనంటే, సింపుల్ గా ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక యూనియన్ ఆపరేటర్ గురించి మాట్లాడుకుందాం మనం. సింపుల్ గా యూనియన్ ఆపరేటర్ అంటే అసలు ఏం చేస్తుంది ఇది? ఓకే, యూనియన్ ఆపరేటర్ అంటే ఏం చేస్తుందంటే కంబైన్ డేటా, ఓకే, కంబైన్ డేటా అండ్ రిటర్న్ బై టూ సెలెక్ట్ స్టేట్మెంట్. కంబైన్ ద డేటా ఫ్రమ్ టూ సెలెక్ట్ స్టేట్మెంట్ అనమాట. అర్థమవుతుందా? అంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చే అవుట్పుట్ ని అండ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చే అవుట్పుట్ ని ఇది కంబైన్ చేసి మనకి డేటా అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, అదే విధంగా ఏం చేస్తుంది, కంబైన్ డేటా రిటర్న్ బై టూ సెలెక్ట్ స్టేట్మెంట్. అదే విధంగా ఇంకోటి కూడా ఏం చేస్తుంది అంటే ఎలిమినేట్ డూప్లికేట్ రికార్డ్స్. అదే విధంగా ఏం చేస్తుంది, సార్ట్ ద రిజల్ట్స్. ఓకే, యూనియన్ అంటే మిమ్మల్ని ఎవరైనా కానీ అడిగితే యూనియన్ అంటే ఏం చేస్తుందంటే ఇట్ కంబైనింగ్ ద డేటా, ఓకే, రిటర్న్ బై ద టూ సెలెక్ట్ స్టేట్మెంట్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎలిమినేటింగ్ ద డూప్లికేట్ రికార్డ్స్ అండ్ ఆల్సో సార్ట్ ద రిజల్ట్స్. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తానంటే, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఏమీ కాకుండా ప్రొడక్ట్ రాసుకున్నాం. సరే, ఇదే రాసుకున్న ఎందుకు మీకు అది వెనక్కి మనకి లేట్ అయిపోతుంది. సో ఈ ఎంప్లాయీలో డిపార్ట్మెంట్ నెంబర్లో జాబ్ అనేది ఏంటిది అనేది మనం చూస్తున్నాం. ఓకే, సో జాబ్ అంటే డిస్క్రిప్షన్ అనమాట. అంటే క్లర్కా, లేకపోతే మేనేజరా, లేకపోతే ఇతని రోల్ ఏందనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, సో డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు అవుట్పుట్ వచ్చేసి ఏమొస్తుందని అంటే, చెప్పండి ఏదైనా డిఫరెంట్ క్లర్క్ అని చెప్పండి, లేదా మన సాఫ్ట్వేర్కే వద్దాం. సాఫ్ట్వేర్లో ఏమేమి ఉంటాయి డెసిగ్నేషన్స్ అండి? కన్సల్టెంట్, కన్సల్టెంట్, ఇంకా సీనియర్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, లీడ్, టెక్ లీడు, మేనేజర్. మేనేజర్. ఓకే, ఇలా వచ్చింది. ఓకే, సేమ్ ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 20లో కూడా మనకేమరు వస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టెన్సీ లేరు ఇక్కడ, ఓన్లీ సీనియర్ కన్సల్టెంట్స్ ఉన్నారు.
అదే విధంగా మేనేజర్లో ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు ఈ డేటా అనేది నేను రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏం రావాలి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను ఏం చెప్పాను? యూనియన్ అంటే ఏం చేస్తుందని చెప్పానండి? యూనియన్ అంటే ఏం చేస్తుందని చెప్పాను? కంబైన్ చేసి దాంట్లో నుంచి Combine the data and eliminate duplicate records, ఉమ్, అండ్ sort the data. అబ్బా భలే చెప్పారు. ఇప్పుడు అవుట్పుట్ కూడా చెప్పండి అదే విధంగా. దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. అది పైన మనకి వచ్చింది. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. ఇది నీకు జాబ్ అనేది దాంట్లో వచ్చాయి. చెప్పండి ఇంకా. ఫస్ట్ కన్సల్టెంట్ Consultants. ఆ, అండ్ లీడ్ ఉమ్, అండ్ మేనేజర్ అండ్ సీనియర్ అంటే సార్ట్ వై నేను ఆల్ఫాబెట్ చేశాను సార్టింగ్ అనేది. ఓకే మొత్తం చెప్పు ఫస్ట్, తర్వాత అసలు ఏమో దాన్ని ఎట్లా సార్టింగ్ చేస్తో చూద్దాం. ఫస్ట్ ఇది ఏం చేస్తుంది? ఓకే కంబైన్ చేస్తుందని చెప్పాను. కన్సల్ట్ కంబైన్ ద డేటా. కంబైన్ ద డేటాలో కంబైన్ ఏది కంబైన్ చేస్తుంది ఇది? కన్సల్టెంట్ అవన్నీ వరుసగా వస్తాయి అన్ని. కన్సల్టెంట్. సీనియర్ కన్సల్టెంట్, లీడ్, మేనేజర్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ అండ్ మేనేజర్ అని వస్తుంది. తర్వాత ఎలిమినేట్ డూప్లికేట్స్ చేస్తే ఆ రెండు ఉన్నాయి కాబట్టి ఆ డూప్లికేట్స్ తీసేస్తుంది. సో నీకు ఫైనల్ గా అవుట్పుట్ అయితే ఏమొస్తుంది అంటారు? కన్సల్టెంట్ వెరీ గుడ్. అండ్ సెకండ్ లీడ్, మేనేజర్ అండ్ సీనియర్ కన్సల్టెంట్. అర్థమవుతుందా? హలో, అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ వచ్చేసి రెండింటిని కంబైన్ చేసుకుంటది. ఓకే, తర్వాత ఈ రెండిట్లో నుంచి ఏం చేస్తుంది? మనకి ఎలిమినేట్ డూప్లికేట్స్ అని చెప్పాను. ఓకే, డూప్లికేట్స్ అంటే ఇక్కడ ఏముంది? సీనియర్ కన్సల్టెన్స్ అనేది డూప్లికేట్స్ రిమూవ్ చేసేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మేనేజర్ ఉంది కాబట్టి రెండిట్లో ఒక మేనేజర్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తుంది? వచ్చిన రికార్డుల్లో వీటిల్లో మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ వచ్చేసి దాన్ని సార్టింగ్ చేస్తుంది. అర్థమవుతుందా? యూనియన్ అంటే అది. సో అదే యూనియన్ ఆల్ అంటే ఏం చేస్తుందంటే యూనియన్ ఆపరేషన్ ఈజ్ ఈక్వల్ టు ద యూనియన్ ఆపరేషన్, బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఏంటంటే ఇట్ రిటర్న్స్ ద సెట్ వితౌట్ రిమూవింగ్ డూప్లికేషన్ అండ్ సార్టింగ్ ద డేటా. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. టెట్రాపరేటర్ ఏం చేస్తుంది? యూనియన్ ఆల్ అంటే ఏం చెబుద్ది? డూప్లికేట్స్ ని తీసేయకుండా డేటాని కంబైన్ చేసి సార్ట్ చేసి అవుట్పుట్ ఇస్తుందన్న. యూనియన్ చెప్తున్నా, యూనియన్ ఆల్ చెప్తున్నా? యూనియన్ ఆల్ ఏం చెప్తుంది? యూనియన్ ఆల్ ఏం చెప్పుద్ది? డేటాని కంబైన్ చేసి డూప్లికేట్స్ ఎలిమినేట్ చేయకుండా సార్ట్ చేసి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అవుట్పుట్ చేయదు చేయదా? వితౌట్ రిమూవింగ్ డూప్లికేట్స్ అండ్ వితౌట్ సార్టింగ్. ఓకే, అక్కడే రాశాను కదా అనేసి అప్పుడు ఏదో వదిలేసినట్టు. ఓకే, సో యూనియన్ ఆల్ అనేది ఏం చేస్తుందనంటే కంబైన్ చేస్తుంది కానీ డూప్లికేట్ ఇంక్లూడ్ చేస్తుంది. అదే విధంగా డేటా అనేది కూడా నాట్ సార్టెడ్ లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి దీనికి బట్టి మనకి యూనియన్ ఆల్ అంటే ఏమొస్తుంది? ఒక్క నిమిషమే ఉంది. సరే రేపు కాన్స్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, లీడ్, మేనేజర్, కన్సల్టెంట్ అండ్ మేనేజర్ కొన్నిటిని అంతా జస్ట్ చెప్తా ఉంటది అంతే. దట్స్ ఇట్ అండి ఈ రోజుకి. ఓకే.